గుడ్ మార్నింగ్. ఏంటి లేండి, గుడ్ మార్నింగ్ నాని. పోదానా బీచ్కి? జున్ను జున్ను పోతానా బీచ్కి? బాయ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇక బీచ్ తీసుకొస్తా సన్ రైజ్ కన్నా అని చెప్తే ఇంకా ఫ్రెష్ అవుతలేరు. చూడండి, అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే మార్నింగ్ 5:30 అరౌండ్ 5:30కి లేచినాం. 7కి అయితే స్టార్ట్ అయిపోయినాం. బీచ్కి వెళ్దామని చెప్పేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తాం. సో అట్లా మార్నింగ్ అంటే సన్ రైజ్ విజిట్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఇంకా మార్నింగే ఫ్రెష్గా చేపలు అయితే పట్టినట్టున్నారు లెగ్ సైడ్లో. వావ్, మొత్తం పాములు లెక్కనే ఉన్నాయి. సో ఫైనల్గా మళ్ళీ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా ముందు కార్లో అయితే ప్లేస్ సరిపోక డిక్కీలో కూర్చొని పోతారు. హైలైట్ అది పిల్లలు. అసలు నెక్స్ట్ లెవెల్ అది. ఎక్కడ ఆగుదాం? ఫస్ట్ కాడికి ఇప్పుడు కాదు, నేను వెనకాడికి పోదామా? ఇక్కడ ఆగుదాం. సో గైస్, మార్నింగ్ అయితే వచ్చాము. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. బీచ్ చూడడం చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే చాలామంది అక్కడ వెనుక అక్కడిక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఎవరు లేని ప్లేస్గా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. కాసేపు టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాను ఇక్కడికి. ఆల్రెడీ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. నాని అయితే అక్కడ కూర్చున్నాడు మంచిగా, అసలుకే లేస్తలేదు. మమ్మీ డాడీ అక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇది చిన్న బీచ్ లోపలికి తీసుకెళ్దాం అనుకున్న కార్ని కొంచెం నిమ్మగానే నాకు కొంచెం డౌట్ వచ్చేసి ఆపేసిన.
బట్ రివర్స్ చేసేటప్పుడు అయితే మొత్తం దిగిపోయింది. సో డాడీ నేను ఫస్ట్ అయితే ట్రై చేసినాం. టైంకి వేరే బ్రదర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చేసి హెల్ప్ చేసి కొంచెం ప్లాన్ చెప్పారు. సేఫ్గా పైకి అయితే వచ్చినాం. ఓ పెద్ద టాస్క్. ఇలాంటివి జరుగుతూనే ట్రిప్ అనే థ్రిల్ ఉంటుంది. వేరే లెవెల్. ఎట్లున్నది? ఓకేనా? ఎంజాయ్ చేసి అందరు? కారణం లేదనుకున్నావా అనే మూవీ? అదే డేంజర్. కార్ ఇట్లా తీసి రోడ్ ఎక్కి ఇట్లా స్టార్ట్ అయినాం. వర్షం స్టార్ట్ అయింది. అదే ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఉన్నప్పుడు వర్షం ఇట్లనే ఉండేదంటే కార్ అందులో పక్క ఇరుక్కపోయాయి. ఇంత పెద్ద టాస్క్. బట్ ఈ వెదర్ చూడండి ఎంతో బాగుంది. వేరే లెవెల్.
ఇదైతే బీచ్ వ్యూ చూసారు కదా, ఇదైతే బీచ్ వ్యూ. సో గైస్ మళ్ళీ అయితే అంటే నిన్న వచ్చిన బీచ్కి అయితే వెళ్తున్నాం, ఓడరేవు బీచ్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినాం కదా, మాకు ఎవరైతే రూమ్ సజెస్ట్ చేసిందో సో అక్కడ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇది బీచ్ నిన్న 2 times, ఈరోజు మార్నింగ్ ఒకసారి వెళ్ళినాం, అంటే 4th time విజిట్ మళ్ళీ. సో వచ్చినాం కాబట్టి వచ్చిందే ఎంజాయ్ చేయడానికి, సో అందుకోసం మళ్ళీ అయితే వెళ్తున్నాం. రాకైతే స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసేది వీళ్ళందరూ. ఓకే లెట్స్ సీ. సో గైస్ ఓడరేవు బీచ్కి అయితే వచ్చాము. ఓడరేవు అంటే మొత్తం ఇక్కడ ఇది షిప్స్ ఉంటాయి అనుకుంటా. వామ్మో ఈ బీచ్ ఘోరం ఉన్నది కదా. రిసార్ట్ సజెస్ట్ చేసిన వాళ్ళతో అయితే మనం అంటే ఇక్కడ స్పెషల్ ఫిష్ కదా, సో ఫిష్ కర్రీ అండ్ రైస్ ఇట్లనైతే చేపించాను. సో చాలా బాగా అంటే చాలా బాగా చేశారు, చూసారు కదా. అయితే అంటే కంప్లీట్ చేసుకున్నాం. 4 o'clockకి యాక్చువల్గా అయితే 12 to 12 అంట, 2 వరకు అయితే తీసుకున్నాము. అంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తే 2 వరకు అయితే మనకి యాక్సెప్ట్ చేశాడు. ఎగ్జాక్ట్ టికెట్ అయితే చేసాడు. గ్రాండ్ సంధ్య రిసార్ట్ ఇది. రిసార్ట్ బాగుంది, అంటే రిసార్ట్ లెక్కనే ఉంది, బాగుంది. స్విమ్మింగ్ పూల్ కానీ అంతా మాకైతే చాలా కంఫర్టబుల్గా మంచిగా అనిపించింది. బీచ్ దగ్గరలో ఉంటుంది. సో ఎవరైనా రావాలంటే విజిట్ చేయండి, నేను నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకే
Guys, subscribe my channel Akhil Nani Official. Bye bye.